తోడు నీడ అని అంటూ ఉంటారు కదా. మనం పుట్టినప్పుడు గిట్టిన తర్వాత ఎవరు మనకి తోడు రారు. ఈ మధ్య కాలంలో అసలైన తోడు నీడగా ఉండేది ఎవరు? ఈ కాలపు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక వాక్యం చెబుతారు. నిజంగా నీ వెంట వచ్చేదే నీ కీర్తి అనే ఆలోచనలతో నిక్కమైన కీర్తి నీ నీడ అనేటట్లుగా ఒక వాక్యాన్ని వారు ప్రయోగించి ఉన్నారు. మనం చేసే పనుల ద్వారా మనకు వచ్చేటటువంటి కీర్తి లేక అపకీర్తి ఇది నీ వెంట వచ్చేది అంటారు. పుట్టిన వెంటనే మనకు మన వెంట మనదే ఒక నీడ ఏర్పడుతుంది. పోయిన కాలం గడిచే కొలది పోయే కాలం వచ్చే కొలది మన నీడ మనకు కనిపించడం మానేస్తుంది. మన నీడ మన పాదాల కిందికి చేరుతుంది. అలాంటి ఆ సమయం మనం పరమాత్మకు సంబంధించిన ఆలోచనలతో నింపవలసిన కాలం సమయం. నిజంగా మన వెంట వచ్చే తోడు నీడ ఎవరు అంటే భౌతికార్థం వేదాంతం, వేదాంతార్థం, అలాగే ఇంకా విశేషంగా వైదికపరమైన సనాతన ధర్మార్థాలు ఇవి కాకుండా పూర్తిగా లౌకికంగా అన్న విషయం గమనిస్తే భార్యాభర్త సంబంధం ఇది నిజమైన తోడు నీడ. అమ్మా నాన్నలు ఒక వయసు వచ్చే వరకు ఉంటారు. పిల్లలు కనిపెంచి పెద్ద చేసిన తర్వాత వారి వారి ఆలోచనలతో వారి వారి జీవిత భాగస్వామ్య సహచరులతో వారి జీవితాన్ని వాడు ప్రారంభిస్తారు. ఇక నీ వెంట మిగిలింది ఎవరు అంటే నీ జీవిత భాగస్వామ్యం. ఆంగ్లంలో కంపానియన్షిప్ అంటారు. కనుక తోడు నీడ అంటే ఒకరికి ఒకరిగా ఉండేటటువంటి అర్ధనారీశ్వర తత్వం. ఇల్లాలు ముందుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ భర్త ఇల్లాలి ఆలోచనలతో కాలం గడపాలి, కానీ మళ్ళీ ఇంకో ఇల్లాలు అనే ఆలోచన చేయకూడదు. అలాగే ఇల్లాలు కూడా భర్త వెళ్ళిపోతే ఆ ఆలోచనలతోటే ఉండాలి, కానీ మరొక తోడు నీడ వెతకకూడదు అనేది పూర్వపు సంప్రదాయం. ఆర్ష విజ్ఞానం, వేదాంత సర్వస్వం, సనాతన ధర్మం బోధించిన జ్ఞానం. భౌతికమైన అవసరాలతో తోడు నీడ అనేటటువంటి పదాలని నేటి కాలంలో కొత్త అర్థాలతో కొత్త ధర్మంతో లోకం వ్యాపింపజేస్తున్నది. కనుక వ్యక్తి తనపైన తనకు నమ్మకంతో విశ్వాసంతో ఉంటే భౌతికమైన ఏ తోడు నీడ అవసరం లేదు. ఆత్మబుద్ధి సుఖంచైవ గురుబుద్ధిర్ విశేషత పరబుద్ధిర్ వినాశాయ. ఇది మనకు నీతి శాస్త్రం బోధించేటటువంటి ధర్మం. నీ వెంట వచ్చే నీ తోడు నీడ నిజంగా చెప్పాలి అంటే నీ మనస్సు మాత్రమే. నీ మనస్సు నీకు తోడు, నీకు నీడ. ఒంటరితనంగా ఉండడం, ఏకాంతంగా ఉండడం అనే రెండు పదాలను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒంటరితనంగా ఉన్నాం, తోడు కావాలి అనిపిస్తుంది. ఏకాంతంగా ఉన్నాం, ఆనందం లభిస్తుంది. రెండింటికి చాలా తేడా ఉంది. ఈ రెండింటి నిజమైన మూలమైన రూపం ఆలోచన ద్వారానే అర్థమవుతుంది. ఈ రెండు పదాలకు ప్రత్యక్షార్థం ఎప్పటికీ ఎవరూ చెప్పలేరు. ఒంటరిగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, రెండింటికి అర్థాలని ఆలోచిస్తే తోడు నీడ అంటే ఏంటో మనకి అర్థమవుతుంది.